హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. మొన్న పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్షపూరితంగానే అరెస్టులు చేస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ అరెస్టులో భాగంగా ఆర్కే రోజా గారిని అయితే అరెస్ట్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది రెడ్ బుక్లో ఉన్న పేజీల ఆధారంగానే ఆ పేర్ల ఆధారంగానే అరెస్టులు జరుగుతున్నాయని కొంతమంది మాట్లాడుతుంటే, కాదు ఇదంతా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ వాళ్ళే చేతులారా స్పాయిల్ చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. దీనన్నిటికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో మొన్న పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. సో దానికి ముందు వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వరుసగా వైసీపీ తాలూకు నేతలందరినీ అరెస్ట్ చేస్తున్నారు అనేది వినపడతా ఉంది. నెక్స్ట్ ఆర్కే రోజా గారిని ఏదైతే ఆ క్రీడా దానికి సంబంధించి ఇదివరకు 100 కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడుకొచ్చారు. దానికి రిలేటెడ్గా అరెస్టులు చేయబోతారు అనేది వినపడతా ఉంది. ఏంటి ఈ అరెస్ట్ని ఎలా చూడొచ్చు అసలు మనం? తప్పులేదు, చేయొచ్చు. నువ్వు ఏదైనా కుంభకోణము స్కాము అని చెప్పి చేస్తే తప్పేమీ లేదు. అది వాళ్ళు నిజమో కాదో నిరూపించుకోవడానికి కోట్ల చుట్టూ తిరుగుతారు. కానీ అసలు సంబంధం లేకుండా ఊరికే అర్ధరాత్రి ఇంట్ల మీద పడి ఊరికే నన్ను తిట్టినందుకు అరెస్ట్ చేస్తాను, నన్ను కొట్టినందుకు అరెస్ట్ చేస్తా అంటేనే అది వినడానికి అసహ్యంగా ఉంటుంది. స్కామ్ పేరు చెప్పి అరెస్ట్ చేసుకోవచ్చు, తప్పులేదు. ఏదో స్కామ్ పెట్టేసి అందులో వీళ్ళని ఇరికిచ్చేసి చేసుకోవచ్చు, ఎన్ని అరెస్ట్లైనా చేసుకోవచ్చు. అంటే దానికి వెయిటేజ్ ఉంది. ఆ పలానా స్కామ్ చేసిందంటే అందుకు అరెస్ట్ చేసామని. నేను చేయలేదు ముర్రో అని ఆవిడ కోర్టులో చెప్పుకుంటే, సర్లే నువ్వు చేయలేదు కదా ఇదిగో బెయిల్ ఇస్తున్నా అని చెప్పి వాళ్ళు ఇచ్చుకుంటారు ఇన్ కేస్ రుజువు అయితే. బట్ ఊరికే పెద్ద ఏదో ఇంటర్నేషనల్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసేలాగా సీన్ క్రియేట్ చేసి జైల్లో రాకపడేసి అర్ధరాత్రి జడ్జిని నిద్రలేపి మరీ తీర్పు చెప్పించుకొని ఇంత షో చేస్తే అక్కడ కూడా అంత వెయిటేజ్ ఉండాలి దానికి. అట్లా లేకుండా నువ్వు ఏదన్నా ఆరోపణలో గిరోపణ చేసి అరెస్ట్ చేసుకుంటే తప్పేం లేదు, ఎవరు ఏమనుకోరు. ఇకపోతే అరెస్ట్ల గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర జరిగేవన్నీ ఏంటంటే తిడుతున్నారని అరెస్ట్ చేస్తున్నారు. తిట్టేవాడు బాగానే ఉన్నాడు, తిట్టించుకున్నోళ్ళు బాగానే ఉంటున్నారు. ఇక్కడ ఈ తిట్టించుకున్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేసు వేయాలి అంటే ఓ డ్యూరేషన్ పీరియడ్ లోపే వేయాలి యాక్చువల్గా. ఇప్పుడు ఎప్పుడో 4 ఏళ్ల క్రితం తిట్టాడు అని ఒకటి ఉంది. అప్పటి నుంచి ఓ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం లోపే ఆ కేసుకి వాల్యూ ఉంటుంది. నువ్వు అప్పుడే కంప్లైంట్ ఇవ్వాలి. దాని డ్యూరేషన్ సంవత్సరం అయితే సంవత్సరం, 3 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు. లేదు 2 సంవత్సరాల క్రితం తిట్టాడు, ఆ 2 సంవత్సరాల క్రితం ఆ తిట్టుకు పట్టుకొని దానికి సంబంధించే ఆ కేసుని రన్ చేయాలి. అంతకుముందు తిట్లు కూడా ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మాట్లాడిన మాటలకి గతంలో ఉన్న తిట్లను అటాచ్ చేసి ఇప్పుడు కేసులు పెడుతున్నారు. కోర్టులో అవి చెల్లవు, పోలీసులు అరెస్ట్ చేసుకోవచ్చు, తప్పులేదు. విడిగా ఎంత కావాలంటే అంత హ్యాపీగా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఎలా అయినా అరెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆర్టికల్ 19 ప్రకారంగా వాగొచ్చు అనే ఒక హక్కు ఉంది. ఆర్టికల్ 21 ప్రకారంగా బతకొచ్చు అని ఒక రైట్ ఉంది, రైట్ టు లివ్. కాకపోతే ఏంటంటే కొంచెం సవరణలు కూడా ఉన్నాయి దీంట్లో. ఏది పడితే అది వాగొచ్చు, ఎలా పడితే అలా వాగొచ్చు అనేది మాత్రం లేదు. ఎలా పడితే అలా బతకొచ్చు అని కూడా లేదు. వాటికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నీ వాగుడు వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇంకెవడికో ఏదో ఉంది అంటే నిన్ను ఐదర్ క్రిమినల్ యాక్ట్ ప్రకారంగానన్నా లేకపోతే సివిల్ ప్రకారంగానన్నా అరెస్ట్ చేసుకోవచ్చు. సివిల్ ప్రకారంగా ఏం చేస్తారు, ఈయన వాగిన వాగుడికి నా పరువు అంతా పోయింది, నా పరువు వాల్యూ ఇంత అని చెప్పి ఆయన మీద పరువు నష్టం దావా వేయచ్చు. క్రిమినల్ ప్రకారంగా అంటే ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రెసిడెంట్ని తిట్టావనుకో, క్రైమ్ అది, షుడ్ నాట్ బీ లైక్ దట్. అంటే అట్లా జడ్జిని తిట్టావనుకో, క్రైమ్ అది. సో అలా నీకు మాట్లాడే హక్కు ఉంది కదా అని చెప్పేసి ఏది పడుతుంది ఎవరిని పడతావా అని మాట్లాడొద్దు. లేదా కుల మతాల ప్రకారంగా ఏమైనా చిచ్చులు పెట్టావనుకో, అది క్రైమ్. చర్చిలో కానీ మసీదులో కానీ ఏదైనా టెంపుల్లో కానీ వాగకూడని వాగుడు వాగితే తప్పు. ఏదైనా కులాన్ని దూషించినా తప్పు. ఇట్లాంటివి ఉంటాయి అవి అప్పుడు క్రిమినల్ యాక్ట్ కిందికి వస్తాయి. ఒకరిని తిట్టావు అంటే ఆ తిట్టించుకున్నాడు ఎవరైతే ఉన్నారో నీ మీద ఇంత పరువు నష్టం దావా అని వేసుకుంటాడు, అది వేరే. ఈ 2 మోతాదులో తిట్టించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, తిట్టిన వాళ్ళకి అరెస్ట్ చేయడానికి ఎవరైతే 3వ 4వ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మాట వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని కొత్త కేసులు వేస్తున్నారు. అది ఎప్పుడైనా వేసుకోవచ్చు,
తిట్టిన ఆయనకి హక్కు లేదు కేసు వేయడానికి, అందుకు వేయట్లా వాళ్ళు. ఎందుకు హక్కు లేదు అంటే ఏ రోజైతే నువ్వు తిట్టావో ఆ రోజు నుంచి ఒక పర్టికులర్ డ్యూరేషన్ లోపే నువ్వు దాని మీద కేసు ఫైల్ చేయాలి. ఆ డ్యూరేషన్ దాటితే నువ్వు ఫైల్ చేయడానికి లేదు. ఇక మనోభావం దెబ్బతిన్నోడు వాడు మనోభావం ఎప్పుడైనా దెబ్బతినొచ్చు. ఎందుకంటే నీ వాగుడు మెటీరియల్గా ఎవిడెన్స్ అక్కడ ఉంటుంది కదా, ఏదో సోషల్ మీడియాలోనో లేకపోతే యూట్యూబ్లోనో ఎక్కడో ఉంటుంది, దాన్ని ఎప్పుడైనా చూడవచ్చు. నువ్వు అనుకోకుండా ఇట్లా అని చూసి కూడా నీ మనోభావం దెబ్బతినొచ్చు. అది అక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్. మనోభావం దేవుందిలే, మనం కావాలనుకుంటే చెడిపోద్ది. సో ఆ రకంగా దెబ్బతిని వీళ్ళు కేసులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నడిచేది అది. బేసిక్గా ఇప్పుడు తిట్టించుకున్న వాళ్ళు యాక్చువల్గా కేసులు పెట్టాలి, కానీ ఎవ్వరికి కూడా హక్కు లేదు. ఎందుకంటే ఆ నిర్ణీత గడువు అయిపోయింది కోర్టు ప్రకారంగా. సరే, అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి రైట్ టు లివ్. నేను ఎలా పడితే అలా బతుకుతాను అంటే కూడా కుదరదు. నీ బ్రతుకండి అంటే నీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నీ ఉంచుకునే విధానం కానీ, నీ నడవడిక కానీ, నీ ఇల్లు కట్టుకునే విధానం కానీ, నీ పెయింటింగ్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా దాని మీద ఎఫెక్ట్లు చూపిస్తూ ఉంటాయి. వీటికి కూడా నువ్వు కొంచెం కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, పలానా ఆయన తిట్టాడు, సరే తిడితే తిట్టారు, నువ్వు కూడా తిట్టు, నేను ఎవడొద్దనలా. ఆ ప్రకారంగా మీరు కేసులు పెట్టుకోవచ్చు. అప్పుడు మీరేంటి, ఆయన తిట్టాడంటే ఒక ఆయన ఎక్కడో ఫైల్ చేయాలి, అప్పుడు ఈయనకు నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇస్తే ఈయన వెళ్ళి దానికి వెళ్ళి సమాధానం చెప్పుకుంటారు. లేదండి అది నేను తిట్టిన తిట్టు కాదు, నేను ఇంకేదో అంటే వీళ్ళు ఎలా అన్నారు, లేదా నన్ను ఏఐలో మార్ఫింగ్ చేశారు, లేదా నాకు మతి స్థిమితం సరిగ్గా లేదు, లేదా నేను ఇంకో ఎవరినో తిడితే అదే పేరున్న ఈయన ఫీల్ అయ్యాడు. ఈ విధంగా వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, అది కొన్నాళ్ళు నడుస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడున్న యాక్చువల్గా చెప్పాలంటే ఒక క్రిమినల్ని ఏజ్ ఎంత ఉన్నా సరే అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉంది. ఇప్పుడు సవరణలు చేసిన బిఎన్ఎస్ సవరణలు అయిన తర్వాత ఏజ్ అబౌవ్ అంటే సీనియర్ సిటిజన్ని నువ్వు అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా అంటే డీజీపీ పర్మిషన్ లెటర్ ఉండాలి. అది లేకుండా నువ్వు అరెస్ట్ చేయడానికి లేదు. సో ఇప్పుడు అది ఎంతసేపులో ఉంది, డీజీపీ గారి లెటర్ కార్లో పెట్టాం, అక్కడ పెట్టాం, ఇదిగో ఉండి తర్వాత కూడా తయారు చేస్తున్నారు. బట్ ఈ రూల్స్ అన్నీ ఉంటాయి అట్లా అరెస్ట్ చేయడానికి. ఫస్ట్ నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలి, మేము వస్తున్నాము నిన్ను లాక్కెళ్ళడానికి అని. వద్దొద్దు వాళ్ళు లాక్కెళ్ళడానికి వస్తున్నారంట, మీరు మమ్మల్ని లాక్కెళ్ళకుండా చూడండి అని వాళ్ళ అడ్వకేట్లను పెట్టుకొని వాదించుకుంటూ ఉంటారు. ఇప్పుడు యాక్చువల్లీ అరెస్టులు అనేటివి ఇక్కడ జరుగుతున్నాయి, హైదరాబాద్ తెలంగాణలో జరుగుతున్నాయి. ఆంధ్ర పోలీసులు ఇక్కడ దాకా వచ్చి ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని, అఫీషియల్స్తో మాట్లాడుకొని, ఇక్కడ వాళ్ళకి తగ్గట్టుగా ఏదైతే ఆ సౌకర్యాలు ఉంటాయో మొత్తం మాట్లాడుకున్న తర్వాతే అరెస్టులు చేస్తున్నారు. సో ఇదంతా జరగడానికి ఇక్కడ గవర్నమెంట్ అనే సపోర్ట్ కావాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలి సపోర్ట్. సో అయితే ఇక్కడ టీడీపీలో ఇది వరకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, టీడీపీ రేవంత్ రెడ్డి గారు ఒకటే అని బయట ప్రచారం ఉంది కాబట్టి, సో ఈ సౌలభ్యం వల్లైనా ఈ అరెస్టులు అనేది ఇంత తేలిగ్గా జరుగుతున్నాయని కొంతమంది మాట్లాడుకునేవాడు. అసలు ఏం లేదు, పోలీసులకి వాళ్ళు అనుకున్న ముద్దాయి వాళ్ళ దగ్గర ఒక ఎఫ్ఐఆర్ ఉండి నాకు వీణ కావాలి ఖచ్చితంగా కావాలనుకుంటే ఏ రాష్ట్రానికన్నా వెళ్ళి అరెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని ఆపే హక్కు కూడా అక్కడ ఎవరికీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా సరే అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. బట్ కొంతమంది నా డివిజన్లోకి ఏంటి, నా పరిధిలోకి వస్తుంది, ఎక్కడ కావాలి క్రిమినల్ నీ దగ్గరకు వస్తే రాకుండా ఉండొద్దా? మరి ఎక్కడికన్నా వెళ్ళి అరెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, 10 ఇళ్ళు దొంగతనం చేశాను, వెళ్ళి హర్యానాలో దాక్కుంటా, హర్యానా ముఖ్యమంత్రి నన్ను కాపాడాలని రూల్ ఏముంది? నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి అంటే ఎవరైనా సరే, హూ ఎవర్ లీడర్స్ ఆర్ వాట్ ఎవర్, అట్లే ఉండదు. వీళ్ళ దగ్గర అరెస్ట్ చేయొచ్చు, వెళ్ళి పట్టుకురండి అనేది ఉంటే ఎక్కడున్నా సరే వెళ్ళి పట్టుకురావాల్సింది, దేశం దాటినా పట్టుకురావాల్సింది. ఇప్పుడు ఓవరాల్గా వైసీపీ నేతల వరుస అరెస్టుల గురించి మీ అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు తప్పు చేశారే అని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? నాకు బేసిక్గా దీని మీద అయితే ప్రత్యేకించి అభిప్రాయం ఏం లేదు. ఎందుకంటే ఈ రేంజ్లో ఏదైనా అరెస్ట్ జరిగితే ఏ ముద్ద అయినా సరే ఆ రేంజ్లో క్రైమ్ చేసి ఉండాలి. క్రైమ్ ఆ రేంజ్లో క్రైమ్ అంటే ఇతని వల్ల 10 మంది చచ్చిపోయి ఉండాలి, నేను ఇంతకుముందు మాట్లాడినట్టు రేపులు మర్డర్లు చేసి ఉండాలి, లేకపోతే దేశద్రోహం చేసి ఉండాలి, ఇంకేమైనా చేసి ఇతని వల్ల ఇప్పుడు విడిచిపెడితే ఇతను ఎక్కడికి పారిపోతాడో, ఇక జీవితకాలంలో పట్టుకోలేమో అనేలాంటి ఎవిడెన్స్లన్నా వీళ్ళ దగ్గర ఉండాలి. అంతేగాని ఊరికే ఏం లేదు, పొద్దున్నే లేచి పళ్ళు తోముకుంటూ అక్కడ తిట్టాడంట, అలా వెళ్తూ అదేంటిది వీళ్ళ గోడ మీద ఏదో పెయింట్ వేసాడంట, ఇట్లాంటి రీజన్లకి ఈ రేంజ్ అరెస్ట్లు అయితే అవ్వవు. హోమ్ మినిస్టర్ హరిత గారు ఇందాక మాట్లాడుతూ, సో రెడ్ బుక్ అనేది ఇంకా తెరవలేదు, ఒకవేళ తెరిస్తే అసలు వైసీపీ అనేది అసలు పూర్తిగా స్వీప్ అయిపోద్ది అంటున్నారు ఆవిడ. అంటే నిజంగా ఆ రెడ్ బుక్ అనేది
అమల్లోకి అవుతుందా? ఐ మీన్ వాళ్ళు ఆచరణలో పెడతారా? అది వాళ్ళ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఎవరు అధికారంలో అలా చేయడం అనేది అది కరెక్టేనా అసలు? అది ఇట్లా ఒకటి రాసుకొని అంటే అసలు వాళ్ళు ఏం రాసుకున్నారో చూస్తే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గారు గతంలో మాట్లాడుతూ ఆయన సో రెడ్ బుక్ అనేది చాలా మందికి ఉంది, మీ అందరి పేరు కరెక్టే అంటే అవతల వాళ్ళ మీద ఉంది, ఏం రాసుకున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు అరెస్ట్ అన్నావు, అది చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఆవిడ ఒక స్కామ్లో ఉంది అని పేరు రాసావు, చేయొచ్చు, తప్పలేదు. ఇంకొక ఆయన అరెస్ట్ చేసావు, ఇప్పుడు పోసాన్ని అరెస్ట్ చేసావు ఫర్ ఎగ్జాంపుల్. ఏపీఎఫ్డిసి మన ఫిలిం పేరు చెప్పుకొని ఓ 100 మంది నిర్మాతల దగ్గర ఓ 50 కోట్లు కొల్లగొట్టి దాచుకున్నాడండి, తప్పించుకొని తిరుగుతున్నాడు నువ్వు చెప్పు. సినిమా పేరు మీద స్కామ్ చేశాడని చెప్పు. ఐ యాక్సెప్ట్ దట్, అరెస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తా. ఊరికే నన్ను తిట్టాడని అరెస్ట్ చేయడం అంటే అది చాలా చండాలంగా ఉంది వినడానికి, అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే ఈ ఏం తిట్టాడు అంటే అనకూడని మాటలు అన్నాడు, ఆడవాళ్ళను ఉద్దేశించి చాలా దరిద్రమైన మాటలు మాట్లాడాడు అని ఒక ఆడియో ఎవిడెన్స్లు ఉన్నాయి. ఐ యాక్సెప్ట్ దట్. ఏ రోజా బజార్దానా, నువ్వు ఎక్కడ తిరిగావో తెలీదా, పలానా రోజు పలానా టైంలో పార్టీలో ఉండి ఎక్కడ ఎవడింట్లో పడుకున్నావో నాకు తెలీదా, నువ్వు నీ బ్లూ ఫిలింలు నా దగ్గర ఉన్నాయి. ఇలా మాట్లాడిన మాటల కంటే నీచంగా అయితే పోసాని మాట్లాడాలి. చెప్పాలంటే ఒక ఆడదాని గురించి ఈ మాటల కంటే దరిద్రంగా అయితే మాట్లాడాల డైరెక్ట్గా మీడియా ముందు. మరి అలా మాట్లాడిన నాలుక ఈ రోజు వరకు కూడా బాగానే ఉంది. మరి ఈయనను అరెస్ట్ చేశారు అంటే కంపేర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్. సో కక్షపూరితంగానే అనిపించింది. ఆల్రెడీ ఇక్కడ ఓకే ఇండస్ట్రీ పరంగా పోసాని గారికి పొలిటికల్గా ఉండడం ద్వారా కొంచెం ఎఫెక్ట్ అయింది అనేది అందరూ మాట్లాడుకున్నటువంటి మాట. ఐ మీన్ సినిమాలు తగ్గడం, కొంచెం ఎవరు కూడా పెట్టుకోకపోవడం కాంట్రవర్షియల్గా ఉంది అని. బట్ ఇది పొలిటికల్గా మాత్రం ఇంతటి టర్న్ తీసుకుంటుందని ఎవరు ఊహించాలి. బట్ రేపు ఆర్కే రోజా గారు అరెస్ట్ అయితే ఇంక ఇది ఖచ్చితంగా అందరూ ఫిక్స్ అయిపోవచ్చు. ఐ మీన్ ఇది కక్షపూరితంగానే జరుగుతోందని అయితే ఫిక్స్ అయిపోవచ్చు. అప్పుడు ఈ అరెస్ట్కే ఫిక్స్ అయిపోవచ్చు, ఇంకా మళ్ళీ ఇంకొకరు అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇకపోతే పోసానికి సినిమాలు తగ్గడం అంటే నాట్ ఓన్లీ పోసాని, కొంచెం రాజకీయ ప్రకారంగా వెళ్తే సినిమాలు అందరికీ తగ్గుతాయి, ఇంక్లూడింగ్ అలీ గారు అందరికీ తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ నిర్మాత ఎప్పుడైనా సరే ఈయనను పెట్టుకోవడం ఎందుకు, ఈయన ఉండడం వల్ల రేపు నా సినిమాని వాళ్ళు అడిషనల్ షోలు ఇవ్వకపోతే ఎట్లా, లేకపోతే ఇంకా బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఎట్లా అని ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న లైలా సినిమా ఉంది, వాడు పృథ్వీ వాగల అట్లా వాడిని పెట్టుకోవడం వల్లేగా ఇప్పుడు ఆ పెంటే ఆ సినిమాలో లేకపోతే ఆ రోజు వాడు వచ్చేవాడు కాదు, వాగేవాడు కాదు. అట్లా కొంతమంది ఆలోచించుకుంటారు ఈ రాజకీయాలలో తిరిగే వాళ్ళని, వీళ్ళని పెట్టుకుంటే నాకేమన్నా ప్లస్సా మైనస్సా అని. అట్లా సినిమాలు తగ్గుతాయి, 100 వచ్చే సినిమాలు 10 వస్తాయి. సో ఓవరాల్గా అయితే వైసీపీ అరెస్టులని కొంతమంది తగిన శాస్తి జరిగిందని మాట్లాడుతున్నారు, కొంతమంది ఏంటంటే ఇది తప్పు అని మాట్లాడుతున్నారు. తప్పేం లేదు, అరెస్ట్ చేయండి, కాకపోతే దానికంటూ కూడా ఒక రూల్స్ రెగ్యులేషన్ అవి ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా చెప్పాలంటే నువ్వు దండం మీద ఆరేసిన నీ చొక్కాని నేను తీసి కింద పడేసా, ఓకేనా, ఈ నేరానికి నువ్వు నన్ను ఉరిదీయకూడదు, దానికి తగ్గట్టు కూడా ఉంటుంది. నువ్వు వచ్చి ఎరా నా చొక్కా కింద పడేస్తావా అని చెప్పి 2 పీకొచ్చు నన్ను, తప్పులేదు. బూతులు మాట్లాడవచ్చు, తప్పులేదు. లేదా వీడు నా చొక్కాలన్నీ కింద పడేస్తున్నాడని దీనివల్ల నాకు చాలా నష్టం జరిగిందని కేసు కూడా వేయచ్చు, అది ఎప్పటికో తేలుద్ది. అంతేగాని నువ్వు ఓవర్ నైట్గా గబగబ వచ్చి 3 డేస్లో నన్ను ఎన్కౌంటర్ చేయడమో ఉరి తీయడమో జరిగితే మాట్లాడుకుంటారు జనాలు, ఏంటిది అసలు సంబంధం లేకుండా ఏదో జరుగుతుంది అని. అప్పుడు ఏంటంటే లా మీద గౌరవం పోతుంది. ఖచ్చితంగా మాకు ఆర్మీ పాలన కావాలంటారు, లేదా అసలు ఈ దేశంలో మేము ఉండమని వెళ్ళిపోతారు, లైక్ బంగ్లాదేశ్. అట్లాగే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.